హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్లో యూనివర్స్ అసలు మీ గురించి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీ పర్సన్ గురించి ఈరోజు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే మీకోసం ఉండబోతుంది అని చెప్పచ్చు. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకుని, అండ్ మీ అందరికీ నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది అది ఎంతో బూస్టప్ని ఇస్తుంది, కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు మీకోసం అయితే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఉండబోతుంది మీ పర్సన్ గురించి, ఓకేనా. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడం అండ్ మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా. ఓకే అండి, ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందు ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. మీకు ఏవైతే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్కిప్ చేసేయండి, ఓకేనా. అండ్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు హ్యాపీగా అయితే రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, డివోర్స్ సిచ్యువేషన్, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు హ్యాపీగా అయితే రీడింగ్ అయితే చూసుకోవచ్చండి, ఓకేనా. ఈరోజు మీ గురించి అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ గురించి మీరు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు రీడింగ్లో? మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అయితే వచ్చేటట్టు చూడండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ శివయ్య. Two of Swords, Knight of Wands, Temperance, Eight of Pentacles అండి. Three of Swords, the Hierophant, Six of Wands, Ace of Pentacles, Ten of Cups, the Hanged Man, Ten of Pentacles, and Queen of Cups, the Star, Temperance, King of Wands, Five of Pentacles, and Six of Wands, Three of Pentacles, and the Moon card. సో వీటిలో నేను కొన్నిటికి క్లారిఫికేషన్ చేస్తానండి, ఓకే. Two of Swords की क्लैरिफिकेशन, द हैंगड मैन की क्लैरिफिकेशन, Three of Swords की क्लैरिफिकेशन, द स्टार कार्ड की क्लैरिफिकेशन, किंग ऑफ वैंड्स की क्लैरिफिकेशन, द मून कार्ड की क्लैरिफिकेशन, Three of Pentacles की क्लैरिफिकेशन, ओके. అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ అండి, ఓకే. ఇది ఇక్కడ పెట్టేస్తాం. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి మీ పర్సన్, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు మిమ్మల్ని 100కి 100% ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. అది ఏ పర్పస్లో అయినా సరే, ఓకే. మీతో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చు. మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేశారు అనుకుంటే ఈ పర్సన్ అప్పుడప్పుడు మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడము, మీ డీపీ చెక్ చేస్తూ ఉండడము, సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ తను చెక్ చేస్తున్నారండి పర్సన్. మీకు తెలియకుండానే ఈ పర్సన్ మీ ప్రతి అడుగు అనేది ఈ పర్సన్కి తెలుస్తుందన్నమాట. మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ తను మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. తన కెరియర్ మీదనే తను ఫోకస్ చేస్తూ కూడా ఉన్నారు. అయినా సరే మీ మీద తన దృష్టి అనేది పోవడం లేదండి.
మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా ప్రజెంట్, అండ్ మీరు డీపీలో ఏం కొటేషన్ పెట్టుకున్నారా, లేదా మీరు డీపీలో వేరే పిక్ కానీ ఏదైనా పెట్టుకున్నారా, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు హ్యాపీగానే ఉన్నారా లేదా ఎమోషనల్గా ఏదైనా షేర్ చేసుకుంటున్నారా, అవన్నీ తను ఏదో మీ గురించి తను తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ మనసులో ఏ పర్సన్ అయినా ఉండనివ్వండి, వారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, మీ క్రష్ కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అలా ఏదైనా ఉండేనండి మీ లైఫ్లో. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎనీ టైం. ఓకే, తను వర్క్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, తన మైండ్లో నుంచి మిమ్మల్ని ఈ పర్సన్ తీయలేకపోతున్నారు అనమాట. ఓకే, అండ్ మీరు ఒకవేళ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే తనకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈ పర్సన్కి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే తనకి ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది అంటే ఈ పర్సన్ తను ఏమనుకున్నారంటే ఇక్కడ మిమ్మల్ని తను ఆప్షన్ గురించి కూడా తను వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ లాగా చూపిస్తుంది. కొంతమంది థర్డ్ పర్సన్ గురించి వెళ్ళిపోయిన పర్సన్, కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ తనకి ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఏ పర్సన్ని చూస్తారో ఆ పర్సనే మ్యారేజ్ చేసుకోవడం కానీ, మ్యారేజ్ అయిన వారు కూడా చూస్తున్నారంటే మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత వారి ఇంట్లో వారు ఏదైతే చెప్తారో ఇక్కడ తనని మైండ్ వాష్ చేయడం అయితే జరిగిందనమాట. మీ మీద లేనిపోని క్రియేట్ చేయడము, అండ్ మీ లైఫ్లో ఉండకుండా మీరంటే పడని పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అలా ఎవరైనా ఉండొచ్చు వారి లైఫ్లో. ఓకే, వారు మీ పర్సన్ని చాలా మైండ్ వాష్ అయితే చేస్తున్నారనమాట. ఓకే, దాని వలన ఈ పర్సన్ వారి మాటలు పట్టుకొని ఇంకా మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బాధపడ్డారండి. ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీ నంబర్ని బ్లాక్లో పెట్టేయడం జరిగింది. అండ్ బ్లాక్లో పెట్టలేదు అంటే మీరు చాలాసార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను అసలు రెస్పాన్స్ అవ్వరనమాట. అసలు ఒకవేళ మెసేజ్ చూసినా కూడా రెస్పాండ్ అవ్వరనమాట. ఓకే, దాని వలన మీరు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీకు చాలా బాధపడ్డారు. ఈ పర్సన్ అసలు ఎలా చేరుకోవాలో మీకు ఏం అర్థం కావడం లేదు. మీ ముందు ఉన్న దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయండి. తనని చేరుకోవాలి, తనతో ఏదో ఇంపార్టెంట్ ఏదో మాట్లాడాలి అనుకున్నా ఈ పర్సన్ మీకు అసలు రెస్పాండ్ అనేది అవ్వడం లేదనమాట. చాలా బాధపడతా ఉన్నారు, చాలా బాధపడ్డారు కూడా. థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ కెరియర్ కూడా వస్తుందండి. అండ్ ఇందాక చెప్పాను సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు వారి లైఫ్లో. వారు మీ పర్సన్ అయితే ఇక్కడ మైండ్ వాష్ అయితే చేశారండి. ఓకే, మీ లైఫ్లో ఉండకుండా తనని చాలా మైండ్ వాష్ అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండేసరికి ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఓకే, మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు హ్యాపీగానే ఉన్నారు, తన గురించి బాధపడడం లేదు, తనని చేసేయడం లేదు, మీరు ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అయిపోయారు అని మీ మనసులో ఉన్న పర్సన్ అనుకుంటా ఉన్నారండి. ఓకే, చాలా బాధపడతా ఉన్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ చాలా ఏడుస్తూ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ నైట్ టైంలో తను పడుకునే టైంకి కానీ, తనకి కొంచెం టైం దొరికిన అంటే తనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తను రెస్ట్ తీసుకునే టైంలో కూడా మీరు సడన్గా గుర్తుకు రావడం, తను ఏంటంటే బాగా ఏడ్చేయడం కూడా జరుగుతుందన్నమాట ఈ పర్సన్. ఓకే, కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఏ విధంగా అంటే తన చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు, వారికి తెలియనియడం లేదు ఒకటి. ఓకే, అండ్ ఈ పర్సన్ తను బాధపడడం లేదు, తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు అని కూడా మీ దగ్గర కూడా తను ఆ విధంగా ఉంటున్నారు మీ ముందు కూడా. ఓకే, అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ తన లైఫ్లో చాలా బాధపడతా ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ కంటికి మీరు ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా అవుతున్నారు. చాలా స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకున్నారనమాట. ఒక పర్సన్ విషయంలో ఇలా మాట్లాడాలి అని కానీ, అండ్ ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు చాలా మెచ్యూరిటీ లెవెల్ కానీ అండ్ స్పిరిచువల్ చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకొని, అండ్ మీ లైఫ్ ఏంటో మీకు తెలిసింది కాబట్టి మీ లైఫ్ని మీ కంట్రోల్లో మీరు తీసుకొని ప్రాక్టికల్గా చేంజ్ అవుతున్నారు. ఎవరిని కూడా కేర్ చేయడం లేదు, మీ లైఫ్లో మాత్రమే మీరు ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ విధంగా చూసేసరికి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారేమో, దానివల్లనే మీరు ఈ పర్సన్ని ఇంకా చేసేయడం లేదేమో, మీ లైఫ్లో ఎవరు లేకపోతే తనని మీరు చేసేసేవారు కదా, తన వెంబడ పడేవారు కదా అని అనుకుంటా ఉన్నారనమాట. 1 minute అండి, మీకు కార్డ్స్ పూర్తిగా కనిపించడం లేదు కదా. 1 minute, మీకు కార్డ్స్ అని కనిపించడం లేదు కదా. ఓకే,
మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారేమో, అందుకనే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని ఈ పర్సన్ అయితే ప్రజెంట్ అనుకుంటా ఉన్నారండి. అండ్ మీరు ఈ విధంగా ఉండేసరికి తనకి మళ్ళీ మీకు ఏదో అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్లో మళ్ళీ రావాలా అండ్ మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తన మైండ్ తనకి కుదుటగా ఉండనివ్వడం లేదండి. ఓకే, పదే పదే తను ఆలోచించవద్దు అనుకున్న పదే పదే మీ గురించి ఆలోచించడము. అండ్ మీరు ఈ విధంగా ఉండేసరికి మీరు ఒక ప్రాక్టికల్గా ఉన్నారండి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారనమాట. అంతకుముందు మీరు చాలా ఎమోషనల్గా, ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా తయారయ్యారు. మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట. మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయడము, మీ ఎనర్జీ అంతా మీ కంట్రోల్లో మీరు ఉంచుకోవడం మీ లైఫ్ని అన్నట్టుగా చూపిస్తుంది. ఇక మీ ఎనర్జీ ఈ పర్సన్కి ఇవ్వడం లేదు. ఈరోజు రీడింగ్ ఏదో విషయంగా డిస్టర్బ్ చేస్తూనే ఉందండి. ఓకే, మేబీ ఈరోజు రీడింగ్ కూడా మీకు కొంచెం లేట్ వస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే, సో ఈ పర్సన్ అయితే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు మీ మీద మీరు పూర్తిగా చేంజ్ చేసుకుంటున్నారు మీ లైఫ్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మీద కోపంతో ఆ బాధతోనే మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లో తీసుకొని మీ డ్రెస్సింగ్ అవన్నీ చేంజ్ చేసుకుంటున్నారు. చాలా అందంగా కనిపించడానికి మీరు ట్రై చేస్తున్నారు. అండ్ టారో రీడింగ్ నేర్చుకోవడం కానీ లేదా అస్ట్రాలజీ నేర్చుకోవడం కానీ అండ్ ఏదో ఒక వర్క్లో మీరు బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఫోకస్ అంతా చాలా మందికి ఇప్పుడు మనీ మీద కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఈ విధంగా ఉండేసరికి పర్సన్ మీకు దూరం నుంచి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఈ విధంగా ఉండేసరికి మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్కి కొంతమందికి అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. అనవసరంగా మిమ్మల్ని దూరం చేసుకున్నానా అన్నట్టుగా కూడా అనుకుంటా ఉన్నారనమాట. చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్. ఒకవేళ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మీ దగ్గరికి రావాలి అన్నట్టుగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తన కాల్ పైనకి తల కింద వేలాడి తీసుకొని మీ దగ్గరికి రావాలా, మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు తప్పకుండా కాంటాక్ట్ అవుతారు. అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి. ఓకే, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీరు ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అయినా ఉంటారు. అండ్ కొంతమంది క్యాస్ట్ డిఫరెంట్ లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. మీ మధ్యలో ఏదో పర్పస్లో మీ మధ్యలో ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం లాంటిది జరుగుతుందనమాట. చాలా సఫర్ అవుతున్నారు మీరు మీ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఒకరితో ఒకరు ఉండాలి అనిపిస్తుంది. ఈ పర్సన్కి కూడా నిజం చెప్పాలి అంటే మీతో ఉండాలి అనిపిస్తుంది. కానీ మీరేంటంటే ఊరికినే ఏడ్చేయడం కానీ, ఊరికినే బాధపడతా కూర్చోవడం కానీ, తనతో సరదాగా టైం స్పెండ్ చేయకపోవడం కానీ ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, ఊరికినే కొంతమంది ఈ పర్సన్ మీద కోపడడం కానీ అలాంటిది ఏదో జరగడం వల్లనే ఈ పర్సన్ మీతో చాలా బోరింగ్ అనే విధంగా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయినట్టుగా కూడా చూపిస్తుందండి. ఓకే, కానీ ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ప్రాక్టికల్గా తయారైపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకా ఏడవడం బాధపడడం అవన్నీ తీసి మూలకు పెట్టేసి ఇంకా మీరేంటో చూపించాలి అన్నట్టుగా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ ఏదో మీకు ఏదో కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తున్నారు అంటే మీతో హ్యాపీగా కూడా ఉండాలి అని అనుకుంటా ఉన్నారండి పర్సన్. ఓకే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతోనే ఉండాలి. అండ్ ఒకవేళ మీకు కిడ్స్ కూడా ఉన్నట్టున్నారు, సో కిడ్స్తో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు వైపు హస్బెండ్ లేదా మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు, ఏదైనా పర్పస్లో మీరు చూస్తున్నారంటే ఇక్కడ మీ లైఫ్లో అయితే మీకు మీ పర్సన్కి మధ్యలో కొంతమందికి కిడ్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం కూడా జరుగుతుందండి. ఓకే, మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ 6 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ అండి. అండ్ ఇక్కడ చూడండి 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే,
ప్రజెంట్ ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు పంచాలి అని అనుకుంటున్నారండి. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి. ప్రజెంట్ ఈ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. ప్రజెంట్ మీరు మీ స్టేటస్ పర్పస్లో కానీ మీరు డీపీ ఏదో ఒకటి తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉండి చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన కెరియర్ మీద కూడా ఈ పర్సన్ సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. మళ్ళీ ఏదో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ ఏదో చెయ్యాలి అని అనుకుంటా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి తన ప్రేమ అంతా మీకు పంచాలి. ఇప్పుడు తన లైఫ్లో మీరు వచ్చేస్తే చాలు, తను చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ తన ప్రేమ అంతా పంచాలి, మిమ్మల్ని కాలు కింద కూడా పెట్టనీయకుండా చాలా బాగా చూసుకోవాలి, అంత ప్రేమ మీకు పంచాలి అనుకుంటున్నారనమాట. కానీ అంతకుముందు ఏంటి, ఇక్కడ ఒక నడి సముద్రంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి తన లైఫ్లో. వీరి గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. కానీ అక్కడ ఏం జరిగింది, తనకి ద మూన్ కార్డ్, బ్యాక్ టు బ్యాక్ కార్డ్ ఎలా వస్తున్నాయో చూడండి. చాలా మోసం జరిగింది. ఈ ఆప్షన్స్ తనకి బీట్రేల్ చేశారనమాట, నమ్మక ద్రోహం చేశారు. తను ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకానికి ఆ నమ్మకం మీద నీళ్లు చల్లడం లాంటిదనమాట. నమ్మక ద్రోహం చేశారు అని చెప్పొచ్చు. సో ఈ ఆప్షన్ వేరే అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. వారు మీ పర్సన్ని చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు, చాలా బాధ పెట్టారు, చాలా మోసాలు. మేబీ ఇక్కడ కొంతమందికి మనీ పర్పస్లో కూడా మీ పర్సన్ దగ్గర అంత ఖర్చు పెట్టియడం కానీ అండ్ వారి సౌకర్యాల గురించి అంత మనీ ఏదో తీసేసుకొని చాలా లాస్ చేసేయడం, తర్వాత ఈ పర్సన్ వదిలేయడం ఏదో జరిగిందనమాట. నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా ఈ పర్సన్ వారి గురించి చాలా చేశారండి. కానీ ఈ పర్సన్ని వారి బెనిఫిట్స్ అన్ని చూసుకున్న తర్వాత ఈ పర్సన్ కూడా సేమ్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే నడి సముద్రంలో వదిలేశారో అలాగే ఈ పర్సన్ కూడా సేమ్ అలాగే వదిలేశారనమాట. ఓకే, ఇంకా నువ్వు ఉంటే ఎంత, నువ్వు లేకపోతే ఎంత, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అన్నట్టుగా ఏదో చెప్పారు, ఏదో జరిగిందనమాట వారి మధ్యలో. సో కాబట్టి ఈ పర్సన్ ద మూన్ కార్డ్ వచ్చేసి చాలా బాధపడతా ఉన్నారు. వారు చాలా మోసం చేశారు. ఇంతమందిని తను సెలెక్ట్ చేసుకున్నారు. మీ పర్సన్కి ప్రజెంట్ కూడా వారి లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. మళ్ళీ ప్రజెంట్ ఆప్షన్ వైపు చూడాలి అంటేనే ఈ పర్సన్కి చాలా భయం అవుతుందండి, చాలా భయపడుతున్నారనమాట. ఇంకా ఇలాంటి వారు తన లైఫ్లో అవసరం లేదు. మీ పాస్ట్ పర్సన్ మీరు, ఒకవేళ తన పాస్ట్ పర్సన్ మీరే అయితే మళ్ళీ మీరే కావాలి అండ్ మీతోనే మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అండ్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటే సరిపోతుంది కదా అనే ఇంటెన్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. అండ్ మీ పర్సన్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ అయితే అదర్ పర్సన్ ఎవరో లేడీ పర్సన్ మాటలు వినడం కూడా జరిగింది. వారి వల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంటే ఇక్కడ మైండ్ వాష్ అనేది జరిగిందనమాట. మీ పర్సన్కి చాలా మైండ్ వాష్ చేశారు. వారు మీ లైఫ్లోకి రాకుండా వారు ఆపేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. ప్రజెంట్ మాత్రం ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ మీకు అపాలజీ కూడా అడగాలి అని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ రీడింగ్లో కొంతమందికి మీ లైఫ్లో ఏదో అకేషన్లో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం చూపిస్తుంది అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రావడం అయితే చూపిస్తుందండి. ఓకే, ఏదో ఫంక్షన్లో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అది ఏ పర్పస్లో అయినా సరే అండి. ఓకే, తనతో చాలా కలిసి టైం స్పెండ్ చేయడం లాంటిది జరగబోతుంది. కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం జరుగుతుంది. ఏదో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ లాంటిది, అలాంటి వాటిలో ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం అయితే చూపిస్తుందండి. ఓకే, చాలా రిచ్ పర్సన్, మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ అండ్ మంచి ఫ్యామిలీ ఉన్న పర్సన్ కూడా అయి ఉంటారనమాట వీరు. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావడం చూపిస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, కొంతమందికి పర్సన్ మీతో పాస్ట్లో మీతో ఉన్న రిలేషన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేదండి. అటు ఇటు తను అంటే ఫ్యామిలీని అండ్ ఇటు మిమ్మల్ని తను కంపారిజన్ చేస్తూ ఉండడము అండ్ వారి ఇంట్లో వారు ఒప్పుకోరేమో మీతో మ్యారేజ్కి అనే విధంగా తను ఏదో పర్పస్లో మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారండి పర్సన్. అండ్ అలాగే మీతో మాట్లాడుతూనే అదర్ పర్సన్తో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా అదే టైంలో వారి ఫ్యామిలీ కూడా తనకి అదర్ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా తీసుకొచ్చారనమాట. కాబట్టి ఆల్ ఆఫ్ సడనే మీతో రిలేషన్ అనేది ఏం చేసుకోవడము అండ్ మీతో గొడవ పడేసి అండ్ అదర్ పర్సన్నే తనకు ఇంపార్టెంట్, వారి మదర్ ఫాదర్ అసలు ఒప్పుకోరు, ఇంకా మనం ఫ్రెండ్గానే ఉందాము అని ఏదో కబుర్లు చెప్పి మీతో రిలేషన్ అయితే ఏం చేసుకొని అక్కడ అదర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే అండి, ఏ పర్పస్లో అయినా సరే మీరు ఏ రీడింగ్ చూస్తున్నారు అంటే
ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో విషయంలో అయితే చాలా హార్ట్ బ్రేక్ అయితే జరిగిందండి. ఈ పర్సన్కి మళ్ళీ మీకు ఏదో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. మీరు సింగిలా, మ్యారేజ్ అయినవారా, మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, ఏదైనా ఉండొచ్చు. సో మీరు చాలామంది మీ పర్సన్కి మనీ పర్పస్లో హెల్ప్ కూడా చేసి ఉన్నారనమాట. అండ్ కొంతమంది బ్యాలెన్స్ అనమాట, మీరు ఈ పర్సన్కి హెల్ప్ చేయడం, ఆ పర్సన్ మీకు హెల్ప్ చేయడం, అలాంటిది కూడా జరిగింది. సో బ్యాలెన్స్ చేసుకుంటూనే మీరు కొన్ని రోజులు రిలేషన్ అయితే కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఈ పర్సన్కి యాటిట్యూడ్ కానీ, అండ్ తనకి ఎలా అంటే లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఊరికినే ఎవరైనా అందంగా కనిపిస్తే ఊరికినే వారికి ఫ్లట్ అయ్యి వారితో రిలేషన్ కంటిన్యూ చేయడము, కొన్ని రోజుల తర్వాత వారిని కూడా వదిలేసి అదర్ పర్సన్ని మళ్ళీ వారితో కూడా మళ్ళీ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయడం, అలాంటిది ఏదో జరిగిందనమాట. అలాంటి పర్సన్తో కూడా చాలామంది డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూసేస్తాం. ఓ 3 కార్డ్ తీసుకుందాం. యూనివర్స్ మెసేజెస్ ఏంటి ఈ కనెక్షన్ గురించి? యూనివర్స్ మెసేజ్ ప్లీజ్. ద సన్ కార్డ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కూడా ఇక్కడ రీకన్సిలేషన్ అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. కానీ తను ఇక్కడ ఏంటంటే తన అవసరం తీరుగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి అదర్ ఏదైనా పర్పస్లో హార్ట్ బ్రేక్ అయింది అంటేనే మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఈ పర్సన్. ఓకే, కానీ ప్రజెంట్ మాత్రం మీకు రీయూనియన్ ఉంది. అండ్ మీ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు, చాలా చలాకీగా ఉండొచ్చు, అండ్ చాలా యంగర్ పర్సన్ కూడా అయి ఉంటారు. అండ్ ఈ పర్సన్ మీకు కొంతమంది క్రష్ అయి ఉంటారనమాట. ఏజ్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని చాలా తలనొప్పిగా తీసుకున్నారు పాస్ట్లో అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉందో చూసేస్తాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ షార్ట్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, అలాగే లైక్ కూడా చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియో కూడా అలాగే లైక్ చేసి అలాగే మీ సపోర్ట్ అందిస్తే బాగుంటుంది కదా. మీకోసం అంత కష్టపడి వీడియోస్ చేస్తే మీరు కనీసం లైక్ కూడా చేయడం లేదు. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది? అండ్ ఈ రీడింగ్ అండి నమ్మకం ఉంటేనే చూడాలన్నమాట. నమ్మకం లేని చూసి కూడా వేస్ట్. ఎందుకంటే మేనిఫెస్టింగ్ చేసినా అది వర్కౌట్ కూడా అవ్వదన్నమాట. ఎంత నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారో అంత నమ్మకంతో చూస్తే తప్పకుండా ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే చూపిస్తుందండి. మేషరాశి వారు ఈరోజు ఒక స్టార్ లా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. రీయూనియన్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. మీరు 2 అడుగులు ముందుకి 2 అడుగులు వెనుకకి అలా వేస్తూ ఉన్నారనమాట. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారండి. అండ్ కర్కాటక రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి ఈరోజు. అండ్ మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ రావడం అయితే జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ రావడము, వారితో ఏదో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అయితే అయిందండి. ఓకే, అండ్ సింహరాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. మీరు ఏదో వర్క్ చేయాలి అనుకుంటున్నారు కానీ అది చేద్దామా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. ఓకే, అండ్ తులారాశి వారు ఈరోజు ఏదో ఒక విషయంగా మీ వర్క్లో మీరు చాలా బిజీగా ఉంటారు అండ్ ఎవరి మీద కొంచెం కోపంగా కూడా ఉంటారండి. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది అండ్ రీయూనియన్ అవుతుందండి మీకు. అండ్ ధనురాశి వారు
ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే ఉంటుందండి మీకు ఈరోజు. ఓకే. అండ్ మకర రాశి వారు మీరు మీ పర్సన్కి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుంది ఈరోజు, చాలా బాధపడుతూ ఉన్నారండి. అండ్ కుంభరాశి వారు కొంచెం పొసెసివ్ ఉన్నారండి మీరు ఏదో విషయంగా. అండ్ మీనరాశి వారు ద ఎంపరర్, మీరు ఈరోజు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్. అండ్ కొంచెం ఈరోజు రీడింగ్ లేట్ వస్తుందండి, సో కొంచెం ఓపికగా మన రీడింగ్ అయితే చూడండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా, బాబాయ్.